Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. We are in 121 planning. ఇంకొక ఫ్యూ డేస్ అయితే 122లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. ఎస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? రివెంజ్. ప్రతి ఒక్కళ్ళకి రివెంజ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. ఏంటంటే ఒక చిన్న మాట, నీకేం ఎంసెట్లో నీకేందుకు వస్తుందా ర్యాంకు అంటే వాడి మీద రివెంజ్ కోసం ట్రై చేస్తారు. నీకేంట్రా ఏం మార్కులు రా అవి, నువ్వు ఫస్ట్ క్లాస్ అయి చూపించరా నాకు, నీ బొంద నీకేమవుతుందిరా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది స్టూడెంట్ లెవెల్లో. ఇది పై లెవెల్లో వచ్చిన తర్వాత వాడి స్టాండర్డ్కి అంత సీన్ లేదులే, 20-30 వేలలోనే ఉంటాడు, పైకి రాడు, ఇలాంటి మాటలు వస్తుంటారు. వాడెక్కడ పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు, వాడు చిన్న చితక జూనియర్ ఆర్టిస్టులు వేషాలు చేయాల్సిందే. ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉంటారు. స్పోర్ట్స్ వాడెప్పుడు టెండూల్కర్ అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు, కనీసం లీగ్ మ్యాచ్లు కాలనీ మ్యాచ్లు కూడా ఆడలేడు అట్లాంటి వాడు అని చెప్పేసి ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి దాంట్లోనూ వీడెక్కడ ఐపీఎస్ ఐఏఎస్ అవుతాడు, కనీసం వీడు పాస్ అయితే చాలు, ఇలాంటి మాటలు రోజు వింటూ ఉంటారు. దాని ద్వారా వ్యక్తులకు ఒక పర్సన్ మీద రివెంజ్ పెరుగుతుంది. ఎలాగైనా సాధించాలి, వాడికి డిస్ప్రూవ్ చేయాలి, లైఫ్లో వాడికంటే ఎదగాలి. ఈ కోపాలు కొట్లాటలతోనే మన ఇండియాలో చాలామంది ఇలా ఎత్తూ ఉంటారు. అది నాట్ ఓన్లీ ఇండియా, ఎవ్రీ కంట్రీలోనూ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఇంటర్నల్గా చాలామంది నీకంటే నేను గొప్ప, నేను ప్రూవ్ చేసుకోవాలి, వాడికి డిస్ప్రూవ్ చేయాలి, ఇదే టైంపాస్, ఇదే జీవన విధానం జరుగుతూ ఉంటుంది. రివెంజ్ తీసుకోవాలి అంటే రివెంజ్కి కావలసినటువంటి ఇదేంటంటే వాడి మీద కోపాలు కక్షలు, వాడి మీద కసి తీర్చుకోవటం కాదు, నీ కెపాసిటీ లెవెల్స్ను నువ్వు ఎప్పుడైనా బేరీజ్ చేసుకో. వాడు నీ మీద జోకులు వేసాడు, నిన్ను కామెడీ చేసినప్పుడు నువ్వు యూ కాంట్ రియాక్ట్ లైక్, బికాస్ నువ్వు వన్స్ ప్రూవ్ అంటే ఒక్కసారి నీ ప్రూఫ్ వాడికి రిజల్ట్ అవుతుంది. అట్లా రివెంజ్ తీసుకోవటం అంటే కాటు వేయకుండా పడగైపు, నీ పవర్ పెంచు, ఆటోమేటిక్గా దే విల్ సర్వైవ్. వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, ఆటోమేటిక్గా దే విల్ కమ్ టు యూ. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్. ప్రతి ఒక్కళ్ళని నువ్వు మాట్లాడుకుంటూ పోతే నీ టైం వేస్ట్, నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాల్సినది లేదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే ధర్మం అని భావిస్తున్నావో, నువ్వు ఏదైతే కరెక్ట్గా నేను చేయగలను, నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నువ్వు సాధించగలనుకుంటున్న పాయింట్లో ఏదైతే ఉందో దానిలో అద్భుతాలు క్రియేట్ చేయి. వాట్ ఎవర్ యూ వాంట్ టు విష్, దాన్ని ఎంత టైం అయినా ఎంత ఇదైనా నీ యొక్క ప్రస్తుత పరిస్థితులను అనుసరించి నువ్వు పైకి వస్తే ఆటోమేటిక్గా దట్ లీడ్స్ టు బి ప్రతి ఒక్కళ్ళకు ఎగ్జాంపుల్ అవుతుంది. అదే రివెంజ్, దట్స్ కాల్ ఇట్ యాజ్ రివెంజ్. అంటే వాడి మీద వాడు ఏదన్నా అంటే వాడిని కొట్టడమో తిట్టడమో, ఇది కొంతమందికి మా అవతల వాళ్ళని చంపడానికి కూడా దారితీస్తుంది, ఈ కోపాలు ఆవేశాలు ఇలాంటివి. సో ఇది ఆస్తి తగాదాలు, మరొక విషయాలు, మరొక ఇది, అవన్నీ కూడా ట్రూ వేలో సాధ్యం చేసుకోండి. మీకున్నంత లెవెల్లో మీ బాంధవ్యాలను వదులుకోకండి. అందరూ కూడా ఫ్రెండ్స్లో, ఇదేమి పాలిటిక్స్ కాదు కదా జనరల్గా. ఇక పాలిటిక్స్ అంటే విధి విధానాలు వేరు, దాంట్లో ఒకళ్ళని తగ్గిస్తే కానీ నువ్వు పైకి రావు. అంటే ఆ యొక్క పార్టీని నువ్వు పొగిడావంటే ఆ పార్టీ ఇంకేముంది, నువ్వు ఇంకా ఆ పాలిటిక్స్లో ఉండి లాభం లేదు. కాబట్టి జనరల్ ప్రపంచానికి పాలిటిక్స్ అవసరం లేదు. నీ పవర్ పెంచుకో, డెఫినెట్గా నువ్వు 100% అవుతారు. ఈవెన్ ద పాలిటిక్స్లో కూడా ఒక నాయకుడు నిజంగా వేలెత్త లేకుండా గనక చూపించాడంటే అతనే గొప్ప నాయకుడు అవుతాడు. అందుకే మహోన్నతమైన వ్యక్తులు ఇంతకుముందు చాలా గొప్ప వ్యక్తులు మన చరిత్రలో ఉన్నారు, దాని గురించి మనం చెప్పక్కర్లేదు. గొప్ప నాయకులు ఉన్నారు, అలా కూడా మీరు తయారు కావచ్చు. సో దట్ మీ యొక్క పవర్ని పెంచుకునే విధానంలో మీరు ఆధారపడి ఉండండి. ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైనా, ఎంత ఇదైనా కూడా మీ పవరు సొల్లుకి, అనవసరమైన కాలక్షేపాలకు, అవతల వాళ్ళతో కోపం మీద వాడు ఎందుకు అన్నాడు అనే పాయింట్ మీద నువ్వు తీసుకోకుండా నీ పవర్ ఆఫ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోండి. దెన్ ఆటోమేటిక్గా సక్సెస్ విల్ బౌండ్ టు కమ్. ఆ రోజు దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం నువ్వు టాపర్ అని నువ్వు అనుకున్న రోజున ప్రపంచం నిన్ను కీర్తిస్తుంది డెఫినెట్గా. అంతేగాని వాడి మీద కోపం వచ్చినంత మాత్రం వాడు ఎందుకు అన్నాడు అనే దానిలో ఆలోచించడం కంటే నువ్వు నిజంగా ఎంతవరకు ఉన్నావు, ఏ లెవెల్లో ఉన్నావు, 10% లెవెల్లో ఉన్నావా, 20% లెవెల్లో ఉన్నావా, 30% లెవెల్లో ఉన్నావు, అది బేరీజ్ చేసుకో. డెఫినెట్గా యు ఆర్ ద కిన్నర్. యాజ్ ఎ మోటివేషన్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ కమ్ అండ్ కాల్ మీ. my name is Seshu, my cell number is 9848730826. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్
షేర్ టు ది అదర్స్. నా మీద రివెంజ్ పెంచుకోకండి బికాస్ నేను మీకు మంచి కోసమే చేస్తున్నాను. బికాస్ మా శేషు ఛానల్ ద్వారా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో నేను ట్రావెల్ చేస్తున్నాను. బికాస్ దీంట్లో ఏమీ లేదు, ఉన్నంతలో నేను ఫేమ్ అవ్వాలి, మిమ్మల్ని పైకి తీసుకురావాలని. మిమ్మల్ని ప్రబోధించడం వల్ల ఐఎమ్ ఆల్సో బికమ్ ఏ టాప్, రైట్? సో దట్ మీరు నా మీద రివెంజ్ తీసుకోకండి. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పిన దాన్ని మీరు పవర్ చూపించండి, ఆటోమేటిక్గా అందరికీ మీరు ఆదర్శమవుతారు. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్నీ చేయండి. నా ఛానల్ ముందుకి తీసుకెళ్ళండి. బాయ్. యువర్ శేషు.